అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, కొడుకులు లేకపోవటంతో భర్త చనిపోయిన తర్వాత ఒంటరిగా ఉంటున్న ఆ తల్లిని అదే ఊర్లో ఉంటున్న ఇద్దరు కూతుర్లు కూడా డబ్బుల కోసం పీక్కు తింటున్నారు. చీటికి మాటికి తల్లి దగ్గరికి వచ్చి ఆవిడ దాచుకున్న డబ్బునంతా ఖర్చు పెట్టేస్తున్నారు ఆ కూతుర్లు. కానీ కూతుర్ల స్వార్థ బుద్ధిని గమనించక పిల్లలపై కపట ప్రేమతో వారినే నమ్మేస్తుంది ఆ తల్లి. చివరికి కూతుర్ల స్వార్థ బుద్ధి ఆ తల్లికి తెలిసేనా అన్నది ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు అమ్మ. రచించిన వారు కె నాగేశ్వరరావు గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే షేర్ కూడా చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. కూతురు నిఖిత కొడుకు భార్గవ్తో కలిసి ఆటో దిగుతోంది. కుమారి ఆనందంగా వాళ్ళకి ఎదురొచ్చింది. భార్గవ్ అమ్మమ్మా అంటూ కుమారిని కౌగిలించుకున్నాడు. ఆటో వాడికి నిఖిత 100 రూపాయల నోటిస్తూ ఉంటే వాడు చిల్లర లేదంటున్నాడు. తల్లి నేనిస్తానుండవే అంటూ కుమారి లోపలికి వెళ్ళి 20 రూపాయల నోటు తీసుకొచ్చి ఆటో వాడికిచ్చింది. కొంచెం మంచినీళ్ళివ్వమ్మా అంటూ నీరసంగా తల్లి మంచంపై వాలిపోయింది కూతురు నిఖిత. ఎప్పుడు బయలుదేరారే? భోజనాలు చేశారా? వంట చేసేయనా అంటూ మంచినీళ్ళిస్తూ ఆప్యాయంగా అడిగింది తల్లి. ఎక్కడి భోజనమమ్మా? భార్గవ్కి ఈరోజు స్కూల్ లేదు. ఆయనకొక్కడికే వంట చేసి పంపేసి ఇలా వస్తున్నాను. నీతో కలిసి భోంచేద్దామని అంది నిఖిత. నిఖిత విజయవాడ గాంధీనగర్లోనే ఉంటుంది. తల్లి కుమారి పటమటలో ఉంటుంది. నిఖిత భర్త రాజేష్ కాలేజీలో ఇన్ఛార్జుగా పనిచేస్తున్నాడు. మంచి పని చేశావు నిఖిత. ఎంతసేపు, చిటికెలో వంట చేసేయను అంటూ కిరోసిన్ స్టవ్ని అంటిస్తూ అంది కుమారి. ఏం కూర వండుకున్నావమ్మా అంటూ కాళ్ళు కడుక్కొని వచ్చి మంచంపై కూర్చుంటూ అడిగింది నిఖిత. గుత్తి వంకాయ కూర, మామిడికాయ పప్పు. బియ్యం కడుగుతూ ఆప్యాయంగా నిఖిత వైపు చూస్తూ అంది కుమారి. నిఖిత భోజనానికి కూర్చుంది కొడుకు భార్గవ్తో. గుత్తొంకాయ కూర, మామిడికాయ పప్పు మొత్తం నిఖితకు, మనవడికి మాత్రమే వడ్డించింది కుమారి. తాను టమాటా పచ్చడి వేసుకుని భోజనం ముగించింది. భోజనాలైపోయాక తల్లి పళ్ళాలు తీస్తూ ఉంటే అప్పుడంది నిఖిత చెయ్యి తుడుచుకొని మంచంపై కూర్చుంటూ. ఏంటమ్మా, నువ్వసలు కూరే వేసుకోలేదు, అలాగే పప్పు కూడా వేసుకోనేలేదు, పచ్చడి మెతుకులు మాత్రమే తిన్నావు అని. ఆ మాటలకు తల్లి మనసు ఆర్ద్రమైంది. చాల్లే ఊరుకో, ఎప్పుడూ తినటం లేదా ఏంటి అంది నవ్వేస్తూ. మరి కూతురు మాత్రం అక్కడ భర్తతో కలిసి అన్నీ తినటం లేదా ఏమిటి అని అనుకోలేదు ఆ అనురాగమూర్తి. సాయంత్రం వరకు ఉండి తల్లి చేత మిరపకాయ బజ్జీలు వేయించుకొని తిని భార్గవ్తో బయలుదేరి బస్టాప్ కేసి నడిచింది నిఖిత. ఇంటికి పోగానే భార్గవ్ తండ్రితో చెప్పాడు. డాడీ మేము అమ్మమ్మ వాళ్ళింటికి ఆటోలో వెళ్ళాం డాడీ అని. 20 తగలేసి ఆటోలో ఎందుకే వెళ్ళటం అంటూ భార్యపై ముద్దుగా విసుక్కున్నాడు రాజేష్. ఆ డబ్బులు మా అమ్మే ఇచ్చిందిలేండి అంటూ విసురుగా అంది నిఖిత. మీ అమ్మ డబ్బులు మాత్రం డబ్బులు కావా? ఆమెకు మాత్రం ఎక్కడ్నుంచి వస్తాయే చెప్పు అంటూ అనునయంగా అన్నాడు రాజేష్. మీరు ఊరికే మా అమ్మ మీద జాలిపడి ఆమెను లేనిదాన్ని చెయ్యకండి. నా కోసం కాస్త ఖర్చు పెడితే ఏమవుతుందట అంటూ విసుక్కుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది నిఖిత. నిట్టూరుస్తూ కుర్చీలో కూలబడ్డాడు రాజేష్. వంటగదిలో నుంచి బయటికి వచ్చిన నిఖిత, ఏమండి, మనకి త్వరలో 25,000 వస్తాయండి మా అమ్మ నుంచి, తెలుసా అంది గర్వంగా తల ఎగరేస్తూ నిఖిత. మనకి ఇచ్చేదేదో అప్పుడే ఇచ్చేశారు కదా, ఆ డబ్బుపై మనకెందుకే ఆశ? రేపు ఆవిడకి అనారోగ్యం వచ్చినా, మరి ఏ అవసరమో వచ్చినా ఉండాలి కదా. పైగా అది ఆవిడ సొమ్ము, ఆవిడ ఇష్టం, మనకు హక్కు లేదే అన్నాడు భార్య అత్యాశ తెలిసిన రాజేష్ మెల్లగా. అయినా ఆవిడ మనకివ్వక ఇంకేం చేసుకుంటుందండి డబ్బులు? మీవన్నీ వితండ వాదాలు, లోకవిరుద్ధపు ఆలోచనలునో. ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తుంటారు అంటూ భర్తపై చిరాకు పడింది నిఖిత.
నిఖిత తండ్రి అంటే కుమారి భర్త చెప్పుల షాప్లో సేల్స్ మ్యాన్గా పనిచేస్తూ ఇటీవలే చనిపోయాడు. 2 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు పేరంటాలు అని చాలా ఖర్చయింది. సొంత ఇల్లు కట్టలేకపోయాడు. అప్పులు పోను కుమారికి భర్త వల్ల దక్కిన మొత్తంలో ఒక్క 50,000 మాత్రమే మిగిలిపోయాయి. వాటినే ఇంటి ఓనరు రాజుగారి ద్వారా వడ్డీకిచ్చి ఆ వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తోంది ఆవిడ. ఉగాది దగ్గర పడింది. రాజేష్ సంక్రాంతికే 2 చీరలు కొంటూ ఉగాది కింద అడగొద్దు, ఇప్పుడే చెప్పేస్తున్నాను అని భార్యని హెచ్చరించాడు. నిఖిత 2 చీరలు అప్పుడే కట్టేసుకుంది. సంక్రాంతికి మళ్ళీ కొత్త చీర కొనాలనుకుంటుంది. భర్తను నోరు తెరిచి అడిగిందా? ఫ్యామిలీ బడ్జెట్ రామాయణమంతా విప్పి తల బొప్పి కట్టిస్తాడు. ఏం చెయ్యాలి? అమ్మనడిగితేనో? ఈ ఆలోచన మెరుపులా ఆమె శరీరమంతా ప్రవహించి చురుకుతనాన్నిచ్చింది. భర్తని కాలేజీకి, భార్గవ్ని స్కూలుకి పంపించేసి చకచక తల్లి దగ్గరికి బయలుదేరింది. నిఖిత తల్లింటికి వెళ్ళేసరికి ఆమె ఇరుగు పొరుగు వారితో కలిసి శివాలయానికి బయలుదేరుతూ నిఖితను చూస్తూనే రామ్మా అంది కుమారి అభిమానంగా. ఎక్కడికి బయలుదేరావమ్మా అంది నిఖిత ముఖం మార్చుకుంటూ. ఆ మాత్రానికే తల్లి మనసు విలవిల్లాడిపోయింది. ఏమర్రా, నేను రాను గాని మీరు వెళ్ళిరండి అంది కుమారి వాళ్లతో. ఊర్లో ఉండే కూతురే కదా, మళ్ళీ వస్తుందిలే, శివాలయానికి వెళ్ళి వద్దాంరా అని ప్రేమగా కోప్పడింది ఇంటిగలావిడ సుబ్బమ్మ. పోన్లే వదినా, మీరు వెళ్ళిరండి అంటూ ఇంటి తాళం తీసింది కుమారి. సుబ్బమ్మ జాలిగా చూస్తూ వెళ్ళిపోయింది. తల్లితో 1 గంట సేపు కబుర్లు చెప్పి అసలు విషయానికొచ్చింది నిఖిత. అమ్మా, పండక్కి నాకు చీర లేదే, మీ అల్లుడేమో మీ అమ్మగారు కోనివ్వలేరు అంటున్నారే అని అబద్ధం చెప్పి భర్తను చెడ్డవాణ్ణి చేసేసింది. అయ్యో, అలా అన్నాడా అల్లుడుగారు? సరే, బిడ్డ అడిగితే చీర కొనిపెట్టలేనా? మీ నాన్న లేకపోయినా ఆయన దాచిన డబ్బుంది, నేను ఉన్నాను, తప్పకుండా ఇస్తాను అని చెప్పి చీర కొనుక్కోమ్మా పండగకి అంటూ ఆత్రపడింది కుమారి. ఎప్పటికైనా అత్యవసర పరిస్థితికి ఉంటాయని దాచి ఉంచిన 500 తెచ్చి కూతురికిచ్చింది ఆవిడ. అందుకున్న నిఖిత ముఖంలో కొండంత వెలుతురొచ్చింది. అది చూసిన కుమారి కళ్ళు చెమ్మగిల్లిపోయాయి. తల్లి దగ్గరికి వెళ్ళొచ్చాను అని చెప్పితే అడిగి తెచ్చుకున్నావా చీరను అని భర్త అంటాడని గ్రహించి ఎవరి చేతనో అమ్మ పంపించింది అని చెప్పి ఆ 500 భర్తకి చూపించి చీర కొనుక్కుంది నిఖిత. సుబ్బమ్మగారు నిఖిత వచ్చి తల్లి కుమారిని శివాలయానికి పోనివ్వకుండా చేసిన సంగతి, 500 తీసుకుని వెళ్ళిన సంగతి భర్త రాజుగారికి చెబితే ఆయన తల పంకించారు. మర్నాడు చిన్న కూతురు అలేఖ్య వచ్చింది. ఆమె గవర్నమెంట్ టీచరుగా పనిచేస్తోంది. వస్తూనే చెప్పింది, అమ్మా, నేను డెలివరీకి 1 నెల ముందుగానే వచ్చేస్తానమ్మా. అక్కడ మాది ఉమ్మడి సంసారం కదా, అక్కడ కష్టంగా ఉందే, పొద్దున్నే లేవటానికి ఓపిక ఉండటం లేదు. మా తోటికోడలేమో తన పని ఏదో తాను చేసుకుని వెళ్ళిపోతుంది, నా వైపు అస్సలు చూడటం లేదు అంటూ బాధపడిపోయింది. ఏదో గర్భవతివి కాబట్టి లేవలేకపోతున్నావే, అంతే, ఆ మాత్రానికే మీ అత్త అలా బాధపడాలా? వచ్చేయమ్మా వచ్చేయి, నేను చూసుకుంటాన్లే అంటూ తల్లి పేగు సానుభూతితో స్పందించింది. ఆనందంగా అలేఖ్య వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త వినయ్కి విషయమంతా చెప్పింది అలేఖ్య. ఇంకా డెలివరీకి చాలా టైం ఉంది కదా, ఇప్పటి నుండే ఆవిడ నెత్తిమీద కూర్చొని బాధ పెట్టడం దేనికి? డెలివరీ టైంకి వెళ్ళొచ్చులే అన్నాడు అతను. మెల్లగా కొంతసేపటికి భర్తను ఎలాగో అలా ఒప్పించేసింది అలేఖ్య. చివరకు సరే వెళ్తే వెళ్ళుగాని ఖర్చులకు మాత్రం మన డబ్బులే వాడు అన్నాడాయన. మరుసటి రోజు లగేజీతో సహా దిగింది అలేఖ్య. అలేఖ్యను అక్కున చేర్చుకుంది తల్లి. ఏదో ఈ కానుపు కాస్త ముగిస్తే సరిపోతుంది, పైవాడి పిలుపు కోసం చూడటం తప్ప ఇంకేం ఉంది అని అనుకుని సంతోషంగా బాధ్యత స్వీకరించింది కుమారి. అలేఖ్య హాయిగా ఉదయం 9 గంటలు దాటాక నిద్రలేచి తయారై స్కూలుకి వెళ్ళిపోతోంది. అప్పటికి వంట చేసి వేడి వేడి అన్నం అలేఖ్యకు పెడుతోంది తల్లి కుమారి. అలేఖ్య స్కూల్కి వెళ్ళిన తర్వాత కడుపుతో ఉన్న పిల్ల కోసం
జంతికలు, కారం పూస, రవ్వ లడ్లు తయారు చేసి రెడీగా పెడుతోంది కుమారి. అలేఖ్య రాగానే టిఫిన్ పెట్టి స్నానానికి వేడి నీళ్లు పెట్టి ఇక చివరికి అలేఖ్య పడుకునే సమయానికి పాలిచ్చి ఆ పాలల్లో కుంకుమ పువ్వు కలిపి గ్లాసు నిండా ఇస్తుంది కుమారి. పాలవాడు పాలు పోస్తూ, అమ్మా, ఈ మధ్య పాలు ఎక్కువ తీసుకుంటున్నారు, అన్నీ లెక్క రాసి పెట్టండమ్మా అన్నాడు. ఈ బిల్లులన్నింటికీ చాలానే డబ్బు అవసరపడొచ్చు. ఈ ఖర్చంతా అసలు 50,000 నుంచి తీసి ఖర్చు పెట్టాల్సిందే, తప్పదు అని నిర్ణయించుకొని ఇంటి ఓనర్ సుబ్బమ్మ గారితో రాజుగారికి చెప్పించింది. అవసరమైనప్పుడు ఇవ్వమని. అలాగే అన్నారు ఆయన కూడా. అలేఖ్యకు డెలివరీ అయ్యింది. ఆడపిల్ల పుట్టింది. ట్యూబెక్టమీ కూడా చేయించింది కుమారి. ఒకరికంటే మాకు ఎక్కువ పిల్లలు వద్దని అలేఖ్య ముందుగానే తల్లికి చెప్పింది. డెలివరీ అవ్వగానే ఆపరేషన్ చేయించమని. పిల్లని చూడ్డానికి అలేఖ్య భర్త వినయ్ రోజు హాస్పిటల్కి వస్తున్నాడు. కుమారి ఒకరోజు క్యారియర్ తేవటానికి ఇంటికెళ్ళిన సమయంలో వినయ్ 4,000 తీసి భార్య చేతికిచ్చాడు. హాస్పిటల్ బిల్లు, మిగతా ఖర్చులు చూసుకో అన్నాడు. ఈ డబ్బుతో పాపకి చైన్ కొంటానండి అంది అలేఖ్య. అదేమిటి, ఈ ఖర్చంతా మీ అమ్మనెత్తిన వేస్తావా అన్నాడు వినయ్. ఏం, మా అక్కకి మాత్రం 2 డెలివరీల ఖర్చు మా అమ్మ పెట్టుకోలేదా ఏంటి? ఇప్పుడు నాకెందుకు పెట్టుకోదు అంటూ అసహనంగా అంది అలేఖ్య. మీ అక్క ఉద్యోగస్తురాలు కాదు, నువ్వు సంపాదించుకునేదానివి. నీ ఖర్చు నువ్వు పెట్టుకోవటం సబబుగా ఉంటుంది అన్నాడు అనునయంగా వినయ్. నేను కష్టపడి ఉద్యోగం చేసుకుంటున్నాను, సంపాదించుకుంటున్నాను. అలా అని అమ్మా నాన్నల డబ్బులో వాటా వదులుకొమ్మంటే ఎలా వదులుకుంటాను? పిచ్చి పిచ్చి సలహాలు నాకివ్వకండి అంది కరాఖండిగా డబ్బు దాచుకుంటూ. పాపమే, ఆవిడ్ని పీకుతున్నట్లుగా ఉంటుందే అన్నాడు వినయ్. అయినా మీకెందుకండి అన్ని విషయాలు? ఆమె బాధ్యత కాబట్టి ఆవిడే చూసుకుంటుంది, ఖర్చు పెడుతుంది అంది భర్త మనసులో కలిగిన సానుభూతి పవనాన్ని ఎగరగొడుతూ అలేఖ్య. హాస్పిటల్ బిల్లు కట్టి తల్లిని బిడ్డను ఇంటికి తీసుకొచ్చింది కుమారి. 4 రోజులు మెల్లగా అంది అలేఖ్య తల్లితో, అమ్మా, ఆడపిల్ల పుట్టింది కదా, ఒక చైన్ కొంటే బాగుంటుందేమో అమ్మా అని. అవునమ్మా, నిజమే. కానీ ఇప్పటికే 10,000 వరకు ఖర్చయిపోయింది. ఆ సొమ్ము అసలు సొమ్ములో నుంచే తీసి ఖర్చు పెట్టాను. రేపటి నుంచి నాకు నెల నెలా వచ్చే డబ్బులు తగ్గిపోతాయి తల్లి. ఇప్పుడే నాకు బొటాబొటిగా సరిపోతున్నాయి. అందుకే ఆలోచిస్తున్నాను. అంతకంటే ఏమీ లేదు. ఆడపిల్లకి బంగారం పెడితేనే బాగుంటుందమ్మా అంటూ తల్లి మనసు కించపడి బాధతో విలవిలలాడిపోతోంది. చదివించి ఉద్యోగస్తురాల్ని చేసి పెళ్లి చేసినా కూడా తన కూతురు ఇంకా తల్లి పెట్టుపోతల కాశించే హీనస్థితిలో ఉందా ఏంటి అన్న ఆలోచన కలగలేదు ఆ బంగారు తల్లికి. అందుకే నేనే ఒక కాసు బంగారం కొనుక్కొని నువ్విచ్చావని చెబుతాలేమ్మా మా అత్తగారితో అంది అలేఖ్య మెల్లగా విషయానికొస్తూ. మా అమ్మే, మా తల్లే, నా బంగారు తల్లి, ఎంత పెద్ద మనసే నీది అంటూ కూతుర్ని ఆప్యాయంగా హత్తుకుంది కుమారి. మెటర్నిటీ లీవులయ్యేంత వరకు ఉండి పాపను తీసుకుని అత్తగారింటికి వెళ్ళిపోయింది అలేఖ్య. మొత్తం అలేఖ్య పేరు మీద ఖర్చయిన సొమ్ము తీసేయగా మిగిలిన సొమ్ముపై రేపటి నుంచి నెల నెలా వడ్డీ ఎంత తగ్గిపోతుంది, తన ఖర్చుని ఎలా తగ్గించుకోవాలి అంటూ లెక్కలు వేసుకుంటూ కూతురు ఇన్ని రోజులుండి వెళ్ళిపోవటం వల్ల కలిగిన దిగులుతోటి బెంగగా నీరసంగా ఉంటుంది కుమారి. కుమారి ఒకరోజు నీరసం తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది. సుబ్బమ్మ గారు, ఆవిడ భర్త కలిసి డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్లారు. బలమైన తిండి, విశ్రాంతి ఉంటే సరిపోతుంది అన్నారు డాక్టర్ మందులు రాసిస్తూ. దానికి 400 అయింది. మళ్ళీ ఇదొక ఖర్చా అని నీరసంగా అనుకుంది కుమారి. సుబ్బమ్మ భర్త రాజుగారు సహృదయుడు. సంవత్సరం క్రితం ఆ చిన్న పోర్షన్ అద్దెకు కావాలని వచ్చిన కుమారిని చూడగానే ఆయనకెందుకో ఆమెపై సోదర వాత్సల్యం కలిగింది. కుమారి సమాచారమంతా భార్య నుండి వింటూ నిశ్శబ్దంగా ఆమె జీవనాన్ని గమనిస్తూ ఉంటారు ఆయన. కుమారి భర్త లేక ఒంటరిగా పొదుపుగా బ్రతకటమో, కూతుళ్ళిద్దరినీ చక్కగా చూసుకోవటమో ఆయనకు ముచ్చట కలిగిస్తోంది.
కానీ ఒక రకంగా కూతుళ్ళిద్దరూ కూడా తమ స్వార్థ ప్రయోజనాలకే తల్లిని ఎప్పుడూ ఉపయోగించుకుంటున్నారు తప్ప అంతగా తల్లిని ఆదరించరేమో అన్న భావము అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది ఆయనకు. పెద్ద కూతురు వస్తూ పోతూ ఉండటము, తర్వాత చిన్న కూతురు రావటము వెళ్ళటము, కుమారి పడుతున్న శ్రమ, అయిన ఖర్చులు, ఇవన్నీ చూస్తుంటే ఆయనకి కూడా కాస్త బాధగానే అనిపించింది. ఆడపిల్లలు తేలిగ్గా తల్లిపై ఆధారపడుతూ ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఆమెను పీల్చి పిప్పి చేయటం తమ హక్కుగా భావించటం ఆయనకు కోపాన్ని తెప్పించింది. ఆడపిల్లలే తల్లిని ఎక్కువగా అర్థం చేసుకొని ఆదరణ చూపకపోతే ఇక మగపిల్లలేం చూస్తారు అనిపించింది ఆయనకు. ఆ రాత్రి ఆయన కుమారి దయనీయ స్థితిని మరీ తలుచుకున్నారు. ఆయన గుండె జాలితో నిండిపోయింది. మర్నాడు ఆలస్యంగా నిద్రలేచిన రాజుగారికి కుమారి, ఆమె పెద్ద కూతురు గేటు దగ్గర నిలబడి మాట్లాడుకోవటం కనిపించింది. ఏమిటమ్మా, ఇంత నీరసంగా కనిపిస్తున్నావు? నాకు కబురు చెయ్యొద్దా అంటూ గద్గద స్వరంతో అడుగుతోంది నిఖిత. ఆ మాటకి రాజుగారికి మొహంపై కొట్టినట్లయింది. బహుశా కుమారి పెద్ద కూతురు తల్లిని తీసుకెళ్లటానికి వచ్చినట్లుంది. మంచి పనే చేస్తోంది. తల్లిని తమ దగ్గర పెట్టుకొని బిడ్డలాగా చూసుకోవాలి. అదే కూతుళ్ళ బాధ్యత. ఎంతైనా కొడుకులు లేరు కదా. ఆ తల్లికి ఈ బిడ్డే మళ్ళీ తల్లవుతుందన్నమాట. నిఖిత మంచి పిల్ల, పెద్ద కూతురు కదా, అందుకే కాస్త పెద్ద మనసుతో ఆలోచించి తల్లి బాధను గ్రహించినట్టుంది అని మనసులోనే అనుకుంటూ తప్పుగా ఆలోచించినందుకు తనను తానే తిట్టుకుంటున్నాడు. తన అభిప్రాయం తప్పని నిరూపించబడడం ఆయనకు ఆనందాన్నే కలిగించింది. అరగంట తర్వాత భార్య సుబ్బమ్మ వార్త తీసుకొచ్చింది. ఏమండి, కుమారి పెద్ద కూతురు నిఖిత లేదు? ఆవిడ కొడుకుని తీసుకొని వేసవి సెలవుల కోసం ఇక్కడికొచ్చిందట. 1 నెల రోజుల పైనే ఉంటుందట. నిఖితకు కాస్త నీరసంగా ఉంటుందట. తల్లి దగ్గరే ఉండి రెస్టు తీసుకోవాలని అనుకుంటుందటండి అన్న విషయం విన్న రాజుగారు హతోస్మి అనుకున్నారు. కూరగాయలు తేవటానికి బుట్ట తీసుకొని బయలుదేరుతున్న కుమారుని చూశారు ఆయన. సన్నటి నీటి పొర కమ్మింది ఆయన కళ్ళల్లో. వెళ్తున్న కుమారి వైపే చూస్తూ నిలబడ్డారాయన. స్త్రీ నేడు లింగపరంగా సమాజం చూపుతున్న వివక్షని, ఆడతనాన్ని పురుషుడు రకరకాలుగా దోచుకొనటాన్ని గుర్తిస్తోంది. ఆ దోపిడీకి ఎదురు తిరిగి పోరాటం సాగిస్తూ ముందుకు పోతోంది. అయితే నేడు అమ్మతనం వల్ల కూడా తాను దోపిడికి, పీడనకు గురవుతున్నానన్న విషయాన్ని ఆమె గుర్తించటం లేదు. రేపటి తల్లులు కూడా గమనించటం లేదు. స్త్రీకి అమ్మతనం ఒక శాపంగా మారినప్పుడు ఆ విషయాన్ని ఆవిడ గ్రహించకపోవటం ఒకంత అదృష్టమేనేమో, అది స్త్రీ పాలిట వరమేనేమో అని అనుకున్నాడు రాజుగారు. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, తల్లి దాచుకున్న సొమ్ముపై ఆశపడుతున్న 2 కూతుర్ల కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన కె నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.